రెగ్యులే చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కేపులు ఉమ్మడి గోదావరి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. రెడీగా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎవరైతే సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. దాదాపు ఆ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అభ్యర్థుల ప్రత్యర్థులను కూడా ఇక ఎప్పటికీ పార్టీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ప్రధానంగా ఇక్కడ ఏపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యం ఉంది. ఇక ఫిబ్రవరి 3వ తేదీకి సంబంధించి కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక అదే నెల 27కు సంబంధించి కూడా పోలింగ్ జరగబోతుంది. ఇక మార్చి 3వ తేదీకి సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు ఉండనున్నట్లు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఏపీలకు సంబంధించి కూడా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సంబంధించి కూడా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి స్థానానికి ఎన్నిక జరగబోతోంది. ఇక తెలంగాణకు సంబంధించి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ సంబంధించి కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక అదే స్థానానికి సంబంధించి కూడా పట్టభద్రుల ఎన్నిక కూడా జరగబోతా ఉంది. ఇక వీటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఉపాధ్యాయ ఎన్నిక జరగబోతా ఉంది. ఇక ఈ రోజు సంబంధించి కూడా అక్కడ ఎన్నికల సంబంధించి ఏదైతే నియమావళి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇక్కడ ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులు కావచ్చు, ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా వెళ్లాలని కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటించింది, ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒకవైపు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి సర్వేలు చేస్తా ఉంది. అభ్యర్థులకు సంబంధించి కూడా గెలుపు దిశగా వెళ్లే అభ్యర్థులు ఎవరైనా కూడా ఇప్పటికీ ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా, అంటే ఉమ్మడి జిల్లాలు ఉంటాయి కాబట్టి జిల్లాలకు సంబంధించి కూడా గెలిచే అభ్యర్థిని కూడా సంబంధించి సర్వేలు చేస్తా ఉంది. త్వరలో కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమైంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా బరిలో దిగాల, లేదంటే మిత్రపక్ష పార్టీలకు సంబంధించి మద్దతు ప్రకటించాలనే కూడా మరికొన్ని రోజులు, అంటే అతి త్వరలో కూడా దానిపైన స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ స్థానానికి సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనులు, అంటే ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది కాబట్టి ఇక దీన్ని ఎన్నికలకు సంబంధించి కూడా స్పీడప్ జరగబోతోంది. ఈ రోజు సంబంధించి కూడా అక్కడ ఎన్నికలకు సంబంధించిన నియమావళికి సంబంధించి కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులకు సంబంధించి ఎంపిక పార్టీలను కూడా సిద్ధం చేసిన అతి త్వరలో అన్ని పార్టీల అభ్యర్థులకు సంబంధించి ప్రకటించే అవకాశం అయితే ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.